ఆకాష్ తారాని పబ్బుకు తీసుకువెళ్ళి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తార చాలా చాలా సంతోషపడుతూ గగన్ అనుకుని ఆకాష్తో చిందులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే భూమి మోడ్రన్ డ్రెస్తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉండటంతో సరి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ భూమిని చూసేస్తాడు. ఒక్కసారిగా భూమిని అలా మోడ్రన్ డ్రెస్‌లో చూసిన ఆకాష్ భూమి అందానికి ఫిదా అయిపోయి అక్కడ తన చేతుల్లో తార ఉందన్న విషయం కూడా మర్చిపోయి తారాని వదిలేస్తాడు. కింద పడిపోయిన తార నడుం విరిగిపోతుంది. అబ్బా! నా నడుం విరిగిపోయింది అని తార కింద పడిపోయి కేకలు పెడుతూ ఉంటుంది. తారా అమ్మా అని కేకలు పెడుతున్నా కూడా ఆకాష్ ఏమీ పట్టించుకోకుండా భూమి అందానికి ఫిదా అయిపోయి అలాగే చూస్తూ భూమి దగ్గరికి వస్తాడు. ఇక భూమి అయితే ఏంటి తన్ని అలా వదిలేసావు అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆకాష్ ఒక్కసారిగా భూమి చుట్టూ తిరుగుతూ భూమి చేయి పట్టుకొని మీదికి లాక్కుంటూ ఉంటాడు. ఏయ్ ఏంటిది, వదలండి అంటూ చేతిని విదిలించేసుకొని డ్రెస్ సరి చేసుకుంటూ పదండి ఇంటికి వెళ్దాం అని భూమి అంటుంది. డ్యాన్స్ చేద్దాం అని ఆకాష్ అంటాడు. నేను ఇక్కడికి వచ్చింది మీతో పిచ్చి పిచ్చి గంతులు వేయటం కోసం కాదు, మిమ్మల్ని తీసుకువెళ్ళటం కోసం అని భూమి చెప్తుంది. కొన్నే నిమిషాలు ప్లీజ్ అని ఆకాష్ బతిమలాడుతూ ఉంటాడు. లేదు లేదు వెళ్దామని భూమి చెప్తుంటే అప్పుడే సూర్య లోపలికి వస్తూ ఉంటాడు. అయ్యో సూర్య ఇప్పుడే రావాలా, ఇప్పుడు నేను ఆకాష్తో దూరంగా ఉంటే సూర్యకి మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, అంటే ఇప్పుడు ఆకాష్తో డ్యాన్స్ చేయక తప్పదనమాట అని భూమి అనుకుంటూ ఉంటుంది. అలా ఆకాష్ భూమి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే సూర్య ఇదంతా చూస్తూ వెంటనే అపూర్వకి ఫోన్ చేసి ఇంకా ఫోన్లో ఏదేదో చెప్తూ ఉంటాడు. అపూర్వ మండిపడుతూ వింటూ ఉంటుంది. అయితే భూమి ఆకాష్తో అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మరీ పిచ్చి పిచ్చి గెంతులు వేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే భూమి ఏమైనా కూల్ డ్రింక్ అనుకొని మందు తీసుకొని అంత గంతులు వేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.